హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన కిచెన్లో పెరుగు వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది పక్కా హోటల్ స్టైల్ రెసిపీ అండి. దీన్ని పండుగలకి, ఇంట్లో పూజలకి తప్పకుండా చేసుకుంటారు. వడ ఏమాత్రం గట్టిగా ఉండకుండా పెరుగుని మొత్తం వడ పీల్చేసుకొని జ్యూసీగా అయ్యేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దానికోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు వరకు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా పప్పు మొత్తం మునిగేలాగా వాటర్ వేసి నానబెట్టుకోండి. ఈ పప్పు అనేది 4 to 5 hours వరకు నానితే వడలు బాగా వస్తాయండి. 4 hours తర్వాత పప్పు ఇలా మంచిగా నానిందండి. ఇలా నానిన పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఏమాత్రం వాటర్ కలపకుండా స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం పప్పుని మొత్తం వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పప్పు మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడే వడలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వంట సోడాని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 to 3 minutes వరకు పప్పుని బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే వడలు ఉప్పుగా మెత్తగా వస్తాయి. టెక్స్చర్ ఇంకా బాగా రావాలి అంటే ఇలా రెడీ చేసుకున్నాం. ఈలోపు మనం దీంట్లోకి పెరుగును ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి పెరుగుని వేసేసుకోవాలి. ఈ పెరుగు వడ చేయడానికి మనం తీసుకునే పెరుగు కమ్మగా ఉండాలండి. అప్పుడే వడ టేస్టీగా ఉంటుంది. తర్వాత దీన్ని ఇలా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తర్వాత దాంట్లోకి తాలింపు దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపించినట్టు వేసేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము, పసుపు ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు కలపండి. ఇలా మంచిగా వేగిన తాలింపు మొత్తాన్ని పెరుగులోకి వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక దాన్ని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం వేడయ్యాక ఇలా చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం పిండిని తీసుకొని వడల్లాగా చేసుకొని
ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగానే మిగతా వడల్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఈ వడలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. ఇదిగోండి, ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఉంచి పక్కన తీసేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న వడల్ని చల్లని నీళ్ళలో వేసి 1 నిమిషం పాటు ఉంచండి. తర్వాత తీసుకొని ఇలా వాటర్ని మొత్తం తీసేసి రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా వడలన్నింటినీ పెరుగులోకి వేసేసుకోవాలి. మిగతా వడల్ని కూడా అన్నిటిని చేసేసుకొని పెరుగులోకి వేసేసుకోవాలండి. ఇలా వడలు మొత్తం పెరుగులో మునిగేటట్టు ఉండాలి. ఇప్పుడే వడ పెరుగుని మంచిగా పీల్చేసుకుంటుందండి. పైనుంచి కొంచెం క్యారెట్ తురుముని వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మూత పెట్టి ఒక 3 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. అప్పుడే వడ పెరుగు మొత్తాన్ని పీల్చేసుకొని జ్యూసీగా తయారవుతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడ రెడీ అయిపోయినట్టే. దీన్ని చల్లగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా అండి? ఇంకెందుకు లేట్ అండి, వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.